హాయ్ అండి. ఈరోజు నేను ఆలు కుర్మా చేసి చూపిస్తున్నాను. దానికి కావలసినవి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. దొడ్డగానే కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, తగినన్ని కారానికి మనం తగినంత గసాలు, కొబ్బరి, ఇలాచి, లవంగం, సాజీర, కొన్ని ధనియాలు కూడా. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. అందు గురించి కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకొని పక్కకు ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. నేను ఇందులోనే వేసేసుకున్నాను, మిక్సీ పట్టేసుకుంటాం కదా, అందుకే ఇందులో వేసేసినాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ రాగానే పచ్చివాసన పోగానే తీసేసుకోవాలి. నేను ఆలు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను. 2 విజిల్లు పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు, ఒక క్యారెట్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనము కొబ్బరి గసాలు అవి వేయించుకునే చల్లారినవి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ వేసుకుంటేనే మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. అదే మిక్సీ గిన్నెలో మనం ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా మిక్సీ చేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అది కూడా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం సాజీరా, చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, ఒక 2-3 టమాటాలు, క్యారెట్, ఫస్ట్ ఇవి కొంచెం నూనెలో మగ్గించుకోవాలన్నమాట, మంచిగా మెత్తగా అయ్యే వరకు. మనం అట్లనే వేసినామనుకో టమాటాలు అట్లనే ఉంటాయి అన్నమాట, అక్కడక్కడ కరగవు అన్నమాట తొందరగా. ఇట్లయితే కొంచెం టమాటా మెత్తగా ఉడికించుకొని చేసినామనుకో తొందరగా ఇదైపోతుంది అన్నమాట, కర్రీలో కలిసిపోతుంది. తగినంత పసుపు, సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు తీసుకొని చూడండి టమాటా మొత్తం కరిగిపోయింది, మెత్తగా పేస్ట్ లాగా అయిందనమాట. అందులో ఇట్లా ఈ విధంగా కావాలన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. కలిపి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి, గట్టిగా ఉంది. తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిందాక మూత పెట్టుకోవాలి. ఇట్లా నూనె అంతా ఆయిల్ మీదకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మసాలా అంతా ఇప్పుడు ఉడికిన తర్వాత మనము కొబ్బరి పేస్ట్ చేసుకుంది కదా, కొబ్బరి గసాలు, అది కూడా ఇప్పుడు పోసేసుకోవాలి. పోసి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. మళ్ళీ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తీసి ఇప్పుడు మనము కలుపుకొని మనము ఆలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. అప్పుడే వేస్తే ఆలు ఉడికించినాం కదా ఆల్రెడీ, వేసేస్తే కరిగిపోతుంది, మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. అందుకే దించే ముందు వేసుకుంటారన్నమాట. వేసేసి కలిపేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవచ్చు. చూడండి ఆలు కుర్మా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడుగా రెడీ అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసేసుకుందాము. కొంచెం పెరుగు, ఒక కప్పడి పెరుగు పుల్లడి తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ కూరలో
మనం ఒక 5 మినిట్స్ అయినాక దించినాక వేసుకోవాలి. కొంచెం వేడి తక్కువైనాక వేసుకోవాలి. వేడి మీద వేసినామనుకో అది అంతా ఇదైపోతుంది, కూర అంతా పెరుగు అనేది పగిలిపోయి కుక్కులు కుక్కులు అవుతుంది అనమాట. అందు గురించి కొంచెం వేడి ఇదైనాక వేస్తాను అనమాట. లాస్ట్లో వేసేసి కలిపేసేసుకోవాలి. చూడండి, ఆలు కుర్మా రెడీ. ఇది చపాతీలకు తినొచ్చు, పూరికి తినొచ్చు, బగారన్నంలకు, వెజిటేబుల్ రైస్లకు, దేంట్లోనైనా తినొచ్చు. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన ఆలు కుర్మా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.